అమ్మా పెళ్లి కుమార్తె, నీ కాబోయే భర్త పేరు ఈ పసుపులో రాయమ్మా. ఏందిరా తగలబడట్లేదు? సరిగ్గా కలిపి తెచ్చారా లేదా? ఏమో నాయన, నాకేం తెలుసు, వదిన కదా కలిపింది. ఏమే ఇప్పుడు నువ్వు రాయి నాయనా నీ కాబోయే భార్య పేరు. రాయ్ గోవిందం, ఏంది టైం అవ్వట్లా? ఆడపిల్ల నీ పేరు గబుక్కుని రాసేసింది, నువ్వు సిగ్గుపడితే అట. ఏం చేసావు రక్క? నేను సరిగ్గానే కలిపినానబ్బా, ఏమైందో తెలియదు. అయినా ఆడ బాగానే తగలబడ్డాది కదా. నరసింహమామా, నువ్వు సైలెంట్గా ఈ పెండ్లి చెడగొట్టేదానికి ప్లాన్ చేశావు. కానీ నీ ప్లాన్ నేను ఎప్పుడో విన్నా. అందుకని మీరు భాస్వరం కలిపిన పసుపు ప్లేట్ని నేను మార్చేశా. చండి, బాగా వెయిట్ చేయించేశాను. అయ్యో, మీరు ఖాళీగా లేరు కదండి. పైగా దైవకార్యం మీద వచ్చినప్పుడు ఎదురు చూడడంలో తప్పేం లేదు. చెప్పండి అయ్యా, దేని గురించి పూజ? మా పెద్దమ్మాయి పూర్ణిమ, తనకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. దానికి ముందు దోషాలేమన్నా ఉంటే తొలగిపోవాలని, అందుకని ఇక్కడ దోష నివారణ పూజ చేయించుకుంటే ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరుగుతుందని నమ్మకంతో వచ్చాం. మీ నమ్మకం 100% నిజం. అది కాదు పంతులు గారు, ఇప్పటికే 14-15 సంబంధాలు రకరకాల కారణాలతో కుదరకుండా పోయాయి. ఒక ఆడపిల్లకి అన్ని సంబంధాలొచ్చి కుదరలేదు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఆ ఆడపిల్ల జాతకం గురించి, ఆ అమ్మాయి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. మా అమ్మాయి జాతకంలో ఏ సమస్య లేదు, కానీ ఏవో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఈసారి చూసిన సంబంధమైనా అన్నీ సవ్యంగా కుదరాలని, మా అమ్మాయికి సవ్యంగా పెళ్లి జరగాలని పూజ చెయ్యండి. తప్పకుండానమ్మా, అమ్మాయితో రాహుకేతు పూజ చేయిద్దాం. ఆ పూజ చేయిస్తే తర్వాత ఏ ఇబ్బందులు ఉండవు కదా. ఖచ్చితంగా నా మనవరాలి పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతుంది కదా పంతులు గారు. చూడండి, నేనొక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆలయం కళ్యాణ దోషాలని సంపూర్ణంగా తొలగిస్తుంది. ఇక్కడ పూజ చేసుకుని వెళ్లిన వెంటనే నెల తిరిగేలోపు మీ అమ్మాయి పెళ్లిబొట్టు పెట్టుకుంటుంది. అలా జరగలేదంటే నన్ను అడగండి. ఇప్పటి వరకు ఎన్నో 100 పెళ్లిళ్ళు అలాగే జరిగాయి. పెళ్లి కాగానే మళ్లీ ఇక్కడికొచ్చి భార్యాభర్తలు కలిసి పూజ చేయించుకుని వెళ్లేవారు. అలాగే స్వామి, మీరు పూజ జరిపించండి. అలాగే.
నువ్వు నాకు సపోర్ట్ చేస్తూ నాటకం ఆడుతూ ఉండొచ్చు, కానీ నా పేరుతో కలిపి నీ పేరు రాయడం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు నిజంగా నాకు సపోర్ట్ చేస్తున్నట్టయితే అది పట్టుకురాపు. ఏంటి అంత మాట అనేసావు? నీకోసమే కదా. సరే, ఏంటి గోవింద్? ఐఎమ్ సారీ. దేనికి సారీ? అక్కడ అంతమంది ముందు గౌతమితో పాటు కూర్చోబెట్టి గోవింద్ అనే నా పేరు పక్కన గౌతమి పేరు రాయించారు. నేను అస్సలు అది జీర్ణించుకోలేకపోతున్నా. నీకు కూడా అది చాలా బాధ కలిగించి ఉంటుంది కదా. నిజంగానే ఆ నిమిషాన నాకు చివుక్కుమంది, కానీ ఏం చేయలేం కదా. ఎందుకు చేయలేం? ఆ పేరు జరిపేసి మన పేర్లు రాయాలి. ఏమంటున్నావు నువ్వు? నువ్వు ఒక్క నిమిషం వెయిట్ చేయి, చెప్తా. ఇప్పుడు నేను పసుపులో మనిద్దరి పేర్లు మనస్ఫూర్తిగా రాశాం. ఇది శుభం. ఎప్పటికీ మన పేర్లు జరిగిపోకూడదు, మన మనసులు చెదరకూడదు. మనం ఎప్పుడు ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలి. థ్యాంక్స్ గౌతమి. కలకాలం కలిసిండాలా? ఎప్పటికీ చెరిగిపోకూడదా మీరు? గోవింద్, బ్రతికితే నువ్వు నాతోనే బ్రతకాలా? గోవింద్, ఈ గౌతమి భర్తే కావాలి తప్ప
దాని మొగుడు కాకూడదు. మీరిప్పుడు రాసిన దాన్ని నేను గంగలో కలిపేస్తున్నాను. దేవుడా, కావలసిన వాళ్ళందరం కలిసి వచ్చాం. ఇట్టా కలిసికట్టుగా ఉండేలాగా చూడు స్వామి. కలిసి ఉంటానులే బావా, కలిసి ఉండక ఎక్కడికి వెళ్తాం? నేను నిన్నలేదులే, నువ్వు వద్దనుకున్నా వదలవు కదా. ఏం లేదు, నువ్వు లక్కలాగా అతుకుపోయి ఉంటావు కదా, మనం ఎందుకు ఇడిపోతాం? నేను అందరినీ కలిపి చెప్తా ఉండా. అన్నో, ఆ పెండ్లి పత్రికలు తీసి పంతులు గారికి ఇయ్యి. దేవుడు పాదాల దగ్గర పెట్టి ఆశీర్వదిస్తారు. పెళ్లి పత్రికలేంది? అట్టడుగుతావేంది? నీ కొడుకు పెళ్లి పత్రిక. పత్రికలేందమ్మా? పత్రికలు ఎప్పుడు చేయించినవా? అల్లుడు, పెళ్లి తేదీ కుదిరిపోయింది కదా, అందుకని మా తరపున పత్రిక మేం వేయించేశాం. మేమెలాగో వియ్యంకులకి ఇవ్వాలి కదా, ఆ పత్రిక మీ అమ్మకిచ్చాం. ఇప్పుడు మీరు మీ పత్రికలు వేయించి తర్వాత మాకివ్వాలి. కనీసం మాట అయినా చెప్పలేదు. అవును, కార్డు మేము సెలెక్ట్ చేయబడలేదా? మీరెలా చేశారు ఇలా? అబ్బాయిని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు కదమ్మా, కనీసం పెళ్లి కార్డైనా మేము సెలెక్ట్ చేయొద్దా? అది కాదమ్మా, గోవింద్కి ఒక మాట చెప్పాలి కదా. ఇప్పుడేమైంది? అది పత్రికలు ఆడికి నచ్చినట్టుగానే ఊరెళ్ళినాకే ఇస్తాలే. ఇది మీ తరపు పత్రిక కదా, దానికి ఆడనుమతి దేనికి? మీకు నచ్చినట్టే చేసుకోవచ్చు. ఏందండి గొడవ పడుతూ ఉన్నారు? కట్నం కానీ పెంచేస్తున్నారా ఏంది? స్వామి, నీకని వివరంగా చెప్పాలంటే పెళ్లి అయిపోద్ది, తర్వాత చెప్తే లాగు. ఏందే? ఇల్లు కావాలనా? ఆల్రెడీ డూప్లెక్స్ హౌస్ ఇస్తామని చెప్పినాం కదండి, ఇప్పుడు ఇంకో ఇల్లు అడుగుతా ఉన్నారు. న్యాయం ఇది? మీ పాస్ కావాలా? గమ్మునుండు. ఎట్టా గమని ఉండమంటావా? పెళ్లి పత్రిక పట్టుకుని గొడవ పడుతూ ఉంటారు, నన్ను గమని ఉండమంటే ఎట్టా నువ్వా? ఓకే. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్. వధూవరులు ఇద్దరూ వచ్చి ఇలా నిల్చోండి. గోవిందం రా రా, నించో. శతమానం భవతి సదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా, ఇదిగో తీసుకోండి. పంతులు గారు, మొదటి పత్రిక దేవుడి పాదాల దగ్గర పెట్టండి. అలాగేనమ్మా. మొదటి పత్రిక దేవుడి పాదాల దగ్గర ఉంచినాం. పెళ్లి పత్రికలు పంచడం మొదలు పెడదాం. మనలో మనం ఇచ్చిపుచ్చుకోవడానికి ఏముంది? ఇప్పుడు వియ్యంకుల వారు మనకి పత్రికలు ఇచ్చారు. దేవుడి దగ్గర పత్రిక పెట్టగానే మనం వెంటనే ఎవరికో ఒకరికి ఇవ్వాలి గదా. ఎవరికిద్దాం? అదిగో అక్కడ గీత ఉంది, మాళవిక ఉంది. ముందు గీత ఫ్యామిలీకి ఇవ్వండి. వాళ్ళు చాలా ముఖ్యం కదా, పెళ్లి జరిపించేవాళ్ళు. ముందుగా వాళ్ళకి అయిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. గీత, దగ్గరుండి నువ్వన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ లోటు రాకూడదు. ఏ గొడవ జరగకుండా ఉండాలంటే అంతా నీ చేతిలోనే ఉంది. ఏం గీత? చెల్లాయ్, నీ చేతుల మీదుగా గోవింద్ పెళ్లి పత్రిక గీత వాళ్ళ అమ్మాయి నాయనకి ఇవ్వు ముందు. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. ఆ గీత గుర్తుంది కదా, నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. మా పెద్దమ్మాయి పూర్ణిమ, తనకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. దానికి ముందు దోషాలేమన్నా ఉంటే తొలగిపోవాలని, అందుకని ఇక్కడ దోష నివారణ పూజ చేయించుకుంటే
ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరుగుతుందని నమ్మకంతో వచ్చాం. అన్నావు ఆ పెండ్లి పత్రికలు తీసి పంతులు గారికి ఇయ్యి. దేవుడు పాదాల దగ్గర పెట్టి ఆశీర్వదిస్తారు. ఎవరు? బాలాజీ. హలో, నేను రేపు పొద్దున్న మాట్లాడతాను. నేను ఫోన్ చేస్తే పొద్దున్నే మాట్లాడతానంటావేంటి? మాట్లాడు ప్లీజ్. నేను పొద్దున్నే మాట్లాడతాను, పెట్టేసేయ్. పొద్దున చేస్తానని చెప్పాను కదా. నేను చెప్పేది ప్లీజ్. నేనేదో సరదాగా నీతో కబుర్లు చెప్పేదానికి ఫోన్ చేయలే. మీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంటే ఏంటి? అవన్నీ వద్దని చెప్పు. చూడు, నేను ఇవన్నీ పొద్దున్నే మాట్లాడతాను, పెట్టు. లేదు, నువ్వు చెప్పాలి. మీ ఇంట్లో వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు. చెప్తే అర్థం కాదా నీకు? రేపు పొద్దున్న మాట్లాడతాను, ప్లీజ్ పెట్టు ఫోను. ఒకసారి ఫోన్ ఇటివ్వు. నిన్నే అడిగేది, ఫోన్ ఇటీ. మీ సెల్లుకి ఈ బాకు, నేను నీతో మాట్లాడాలి. హలో, ఇంకా ఎక్కువ ఆశలు పెంచొద్దు. అంటే మమ్మల్ని ఆశలు వదిలేసుకోమంటావా? అలా అని నేను అనట్లేదు, కానీ కొంచెం ప్రాక్టికల్గా ఉండండి. నాకు భయం వేస్తోంది. దయచేసి పూరిని డిస్టర్బ్ చేయొద్దు. నేను చెప్పేంత వరకు సైలెంట్గా ఉండు. ఇంతకు ముందే నీకు వార్న్ చేశాను, అనవసరంగా ఎక్కువ చేయొద్దని. ఏంది ఎక్కువ చేసేది? నేను కోరుకున్న మనిషితో మాట్లాడనుకోవడం కూడా తప్ప. నాకు పరిస్థితి అర్థం కావడం లేదు బాలాజీ. దయచేసి నేను చెప్పేది విను. ఇక నేను చెప్పేంత వరకు పూరి విషయంలో అనవసరంగా డిస్టర్బ్ చెయ్యకు. కొంచెం నిదానంగా ఉండు. ఓపిగ్గా ఉంటేనే ఏదైనా చేయగలం, లేకపోతే ఎవరి చేతుల్లో ఏం లేదు. అర్థమైందా? ఫోన్ చేయకు, పెట్టేసేయ్.